అప్పుడెప్పుడో 1996లో డైరెక్టర్ శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ గారి కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్గా దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయింది. 1996లో భారతీయుడు మూవీ రిలీజ్ అయ్యి ఇండియాని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారతీయుడు 2 మూవీ ఎలా ఉంది? అప్పుడెప్పుడో దేశం వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సేనాపతి తాత మళ్ళీ వచ్చి ఏం చేశాడు? కరప్షన్, అవినీతి మీద ఇండియన్ తాత చేసిన పోరాటం ఏమిటి? మనం ఈ వీడియోలో ఒక లుక్ ఇద్దాం. ఇది రివ్యూ ఏం కాదు, జస్ట్ భారతీయుడు మూవీలో నాకు నచ్చిన అండ్ నచ్చని కొన్ని పాయింట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా తెలుసుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఈ వీడియోకి ఒక లైక్ పడేయండి. ఇంకెందుకు లేట్, ఇక టాపిక్లోకి వెళ్దాం. భారతీయుడు మూవీలో మన సేనాపతి తాత ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేడు. బ్రిటిషర్స్ నుండి ప్రాణాలకు తెగించి మన దేశాన్ని విడిపించుకున్న ఈ దేశంలో కరప్షన్, అవినీతి జరిగితే సహించలేడు. తన కన్న కొడుకుని కూడా చంపుకున్న సేనాపతి తాతని మనం భారతీయుడు మూవీలో చూసాం. భారతీయుడు మూవీ 28 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయినా కూడా ఆ మూవీ ప్రతి ఒక్క జనరేషన్కి బాగా కనెక్ట్ అవుద్ది. మెయిన్లీ ఆ మూవీకి అందరూ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు. బట్ భారతీయుడు 2 మూవీలో పార్ట్ 1లో కనెక్ట్ అయిన ఎమోషన్ ఇక్కడ కనెక్ట్ కాలేదనిపించింది. కొన్ని సీన్స్లో కమల్ హాసన్ గారిని చూస్తే కామెడీగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ ఎందుకో కమల్ హాసన్ గారు ఈ మూవీపై అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదేమో అని అక్కడక్కడ అనిపిస్తుంది. ఇక భారతీయుడు 2 మూవీ ప్లాట్లోకి వెళ్తే సిద్ధార్థ్ ఎక్కడైనా అవినీతి, అన్యాయం జరిగితే క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్తో కలిసి బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ అవినీతి పరుల మీద ఫైట్ చేస్తుంటాడు. సిద్ధార్థ్ తండ్రి సముద్రకని అవినీతి నిరోధక శాఖలో వర్క్ చేస్తూ అవినీతిని ఎదిరించాలని థాట్ లో ఉంటాడు. బట్ ప్రాబ్లమ్స్ తిరిగి తనకే ఎదురవుతాయి. ఇక జరుగుతున్న అవినీతి, అన్యాయానికి విసిగిపోయిన సిద్ధార్థ్ ఈ అన్యాయం ఆపాలంటే భారతీయుడు తిరిగి రావాలని తన ఫ్రెండ్స్ తో కలిసి కమ్ బ్యాక్ ఇండియన్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తాడు. ఇక ఈ ట్రెండ్ ని ఎక్కడో చూసిన మన సేనాపతి తాత లగేజ్ సర్దుకొని ఇండియా వస్తాడు. వచ్చినోడు రావడంతోనే ఎక్కడెవడు దొరికినా భయంకరంగా చంపేస్తుంటాడు. యూత్ కి ఒక మెసేజ్ ఇస్తాడు. దీన్ని పాటించిన యూత్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఇక వెంటనే కమ్ బ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ నుండి గో బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంటది. సో అసలు ఎందుకు కమ్ బ్యాక్ ఇండియన్ అన్న వాళ్ళే గో బ్యాక్ ఇండియన్ అనాల్సి వచ్చింది? చివరికి భారతీయుడు తాత ఏం చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎమోషనల్ సీన్స్ ఎక్కడా కనెక్ట్ అవ్వదు. శంకర్ భారతీయుడు 1 చూస్తే ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాం. బట్ ఈ మూవీ చూస్తే నీరసం, అలసట వస్తాయి. అసలు కొన్ని సీన్స్ క్రింజ్ లా అనిపిస్తుంది. అసలు మూవీలో ఒక్క పాత్రని కూడా మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేం. సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ కొన్ని సీన్స్ లో ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు అనిపించినా అంతలా ఫీల్ రాదు. కొన్ని చోట్ల డైరెక్టర్ లాజిక్స్ ని ఎలా మిస్ అవుతున్నాడు రా బాబు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో కొంచెం బెటర్ గా అనిపించిన ప్రీ క్లైమాక్స్ లో మన సేనాపతి తాత షర్ట్ విప్పాక ఫైట్ లో లాజిక్ లెస్ సీన్స్ కనిపిస్తాయి. మనం ఈ మూవీ చూస్తున్నప్పుడు స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే వర్క్ పరంగా కానీ వావ్ అని ఎక్కడా అనిపించదు. మన భారతీయుడు తాత ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా దేశం శుభ్రంగా ఉండేది అంటూ యూత్ కి ఇచ్చిన మెసేజ్ బాగా కనెక్ట్ అవుతుంది. ముందు మన ఇంట్లో ఉన్న అవినీతిని మనం అంతం చేద్దాం అని ఇచ్చే మెసేజ్ బాగుంటుంది. మూవీ ఎండ్ లో భారతీయుడు 3 ట్రైలర్ వేస్తారు. ట్రైలర్ బాగుంటుంది. అసలు పార్ట్ 3 మూవీ కోసమే పార్ట్ 2 మూవీని తీసారేమో అనిపిస్తుంది. అసలు స్టోరీ మొత్తం పార్ట్ 3లో ఉంటుందేమో. పార్ట్ 3 కోసమే అసలు స్టోరీని దాచిపెట్టి పార్ట్ 2ని ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక ఫైనల్ టచ్ ఇస్తే ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వైజ్ గా మూవీ బాగుంటుంది. బట్ శంకర్ మూవీస్ మార్క్ ఈ మూవీలో కనిపించదు. భారతీయుడు పార్ట్ 3 మూవీ జనాలకి బాగా కనెక్ట్ అవుతుందేమో అని లాస్ట్ లో ట్రైలర్ చూసాక అర్థమవుతుంది. చివరగా భారతీయుడు మూవీని ఇష్టపడే కొంతమందికి ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసిన సేనాపతి తాతని మళ్ళీ చూసాం, భారతీయుడు మళ్ళీ వచ్చాడు అనే ఫీల్ ఉంటుంది. సో మూవీ రివ్యూస్ చూడకుండా ఈ మూవీని ఒకసారి చూసేయండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.